చాలా మంది నన్ను అడుగుతున్నారు నీది లవ్ ఫెయిల్యూరా అని. లవ్ ఫెయిల్యూర్ అయితే తప్ప? ఒక మనిషిని మనం ఇష్టపడ్డామంటే మనం చచ్చేంత వరకు ఆ మనిషితోనే ఉండగలగాలి. కష్టమో నష్టమో సుఖమో సంతోషమో ఆ మనిషితోనే ఉండాలి. అలా ఉంటేనే లవ్ చెయ్యాలి. అంతేగాని టైం పాస్ కి తిరిగేసి తర్వాత మా ఇంట్లో ఒప్పుకోలేదు, మా అమ్మమ్మ ఒప్పుకోలేదు, మా తాతయ్య ఒప్పుకోలేదు అని రీజన్ చెప్పి వదిలేసేటట్టుంటే ఆ బంధం ముందునే ఆపేసుకోండి. అంతే తప్ప మూవ్ ఆన్ అయిపోయి ఇంట్లో చెప్పుకొని అందరికీ తెలిసి అల్లరిపాలు అయిపోయిన తర్వాత ఒకరి మనసు ఒకరు మార్చేసుకొని విడిపోవాలి అనుకుంటే నువ్వు అల్లరిపాలు అయిపోయిన తర్వాత నువ్వు మార్చుకుంటే ఏంటి, మార్చుకోకపోతే ఏంటి? ఎవరికైనా చెప్తున్నా, సిన్సియర్ గా లవ్ చేస్తే చచ్చేంత వరకు ఆ మనిషితో ఉండండి. లేదు అంటే ఫస్ట్ విడిపోండి. అది ఎవరైనా సరే. ఈ వీడియో నాది లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అనుకున్నా, ఇంకేం అనుకున్నా, మీరు ఎట్లాంటి కామెంట్స్ పెట్టుకుని ఇది మాత్రం నిజం. ఒక మనిషితో చచ్చేంత వరకు బతుకుంటేనే లవ్ చేయాలి, లేకపోతే మానేసేయాలి. ఏమే